జంపన్న సమ్మక్క తల్లి యొక్క కుమారుడు జంపన్న. ఇతను ట్రైబల్ కోసం పోరాడినటువంటి సమ్మక్క తల్లుల్లో ఒకరు. తన కొడుకైనటువంటి జంపన్న మనం మేడారానికి వచ్చే ప్రదేశంలో, పసరం నుండి మేడారం వచ్చే మార్గమధ్యంలో తను మేడారానికి కిలోమీటర్ ముందు ప్రాంతంలో జంపన్న వాగు అనేటువంటి పేరుంది. ఆ పేరు ఎలా వచ్చిందంటే, జంపన్న ఆ యుద్ధంలో పోరాటంలో చనిపోయి తన రక్తం ఒక వాగులాగా పారిపోవడం, వర్షంలో ఒక వరదలాగా వెళ్ళిపోవడాన్ని ఆ రక్తం మరుగులతో కొట్టి మిట్టాడుతున్న సందర్భంలో ఆ పేరు జంపన్న వాగు అనే పేరు వచ్చింది. అక్కడ ఉన్నటువంటి ఆ నీటిలో పుణ్యస్నానం చేస్తే, దర్శనానికి ముందే ఆ జంపన్న వాగులో స్నానం చేసి వచ్చి తల్లులను దర్శించుకుంటే వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఒక గొప్పనటువంటి నమ్మకాన్ని కలిగి ఉన్నటువంటి ఎంతోమంది భక్తుల యొక్క నిదర్శనం. సమ్మక్క సారలమ్మ మేడారం జాతర అనేది 1976 సంవత్సరంలో మరి ఎండోమెంట్ దేవాదాయ ఆధీనంలోకి వచ్చింది. అప్పటి నుండి ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముందుగా కొంత లక్షలలో ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి కొన్ని కోట్ల ఆదాయము సమకూర్చడం జరుగుతుంటుంది. 2022 సంవత్సరంలో జాతర ఆదాయంలో 100 కోట్లు కేటాయించింది. రోడ్లు కానీ, భక్తులకు తాగు సౌకర్యం కానీ, ఆర్టీసీ కానీ, విద్యుత్ కానీ అన్ని సౌకర్యాలు కల్పించింది. ఈసారి ఈ ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను 75 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ 75 కోట్లతోటి వివిధ అభివృద్ధి పనులు మన రాష్ట్ర ప్రభుత్వం ముందుండి ఎండోమెంట్ కావచ్చు, ఐటీడీఏ కావచ్చు, ఇటు పూజారులు కావచ్చు, అన్ని శాఖల ద్వారా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇంకా జరగాలని, ఇంకా కొన్ని అవసరమైతే ఇంకో 25 కోట్లు రిలీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేడారం మహాజాతర ఫిబ్రవరి 21, 22, 23, 24, 28వ తారీఖు ఫిబ్రవరి తిరుగువారం, అంటే మళ్ళీ తిరిగి బుధవారం నాడు అన్ని వనదేవతలకు వెళ్ళిపోతాయి వనానికి. తిరిగి బుధవారం నాడు పూజార్ల క్షమంలో అంతా కూడా గ్రామ పెద్దల సమక్షంలో రహస్య పూజలు చేసేసి సమ్మక్క దేవతలకు సంబంధించినటువంటి సామాగ్రాన్ని భద్రంగా పరిచేస్తాం తన యొక్క దేవాలయంలో. భక్తులకు విజ్ఞప్తి, తన కోరికలను తీర్చే విధంగా మొక్కులు ఏవైతే ఉన్నాయో మేడారం వనదేవతలకు వచ్చిన వెంటనే తన మొక్కులు మేక రూపంలో కానీ, కోళ్ళ రూపంలో కానీ, అలాగే తనెత్తు బంగారం బెల్లం రూపంలో కానీ, కానుకల రూపంలో కానీ తీర్చడం జరుగుతుంటుంది. మీరు శ్రద్ధగా వచ్చి సమ్మక్క తల్లి భక్తితోటి క్యూ లైన్లో నిలబడి అది ఎంత సమయమైనా పట్టినప్పటికీ మీరు స్పష్టమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండి, అలాగే మీ యొక్క కోరికలు నెరవేర్చిన వెంటనే అది బంగారం రూపంలో కావచ్చు, కానుకల రూపంలో కావచ్చు, తర్వాత జంతువు రూపంలో అంటే మేక కానీ కోడి రూపంలో మీ కోరికలు నెరవేరి వెంటనే మొక్కులు తీర్చుకోవాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం. సమ్మక్క తల్లి తన రూపాన్ని చిలకల గుట్టుపై అదృశ్యమైన వెంటనే తన రూపాన్ని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి, అంటే మాఘశుద్ధ పౌర్ణమి రోజున జరిపేటువంటి జాతరే ఈరోజు మహాజాతర. తను అదృశ్యమైనటువంటి ఆ ప్రాంతంలో పసుపు కుంకుమ భరణి అక్కడ మా పూజార్లకు సంబంధించినటువంటి గిరిజనులకు లభించింది. ఆ రూపాన్నే ఈరోజు దేవునిగా సమ్మక్క తల్లిగా కొలుస్తూ గద్దెలపై తీసుకురావడం జరుగుతుంటుంది. సమ్మక్క కానీ, సారలమ్మ కానీ, పగిడిద్దరాజు, అటు గోవిందరాజు వీళ్ళు ట్రైబల్ కోసం పోరాడినటువంటి అమరవీరులై చనిపోయినటువంటి దేవతలుగా చెప్పవచ్చు. వీళ్ళ యొక్క రూపాలైతే ఏవైతే ఉంటాయో, పసుపు కుంకుమ రూపం అయితే ఏదైతే ఉంటుందో అవే ఇక్కడ వనదేవతలుగా చెప్పవచ్చు. నా పేరు కొక్కెర రమేష్, ఆలయ ప్రధాన పూజారి మేడారం. తక్షిల మీడియా ఛానల్ను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని భక్తులకు విజ్ఞప్తి.